హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. హెయిర్ ఊడిపోవడం అనేది ఇదివరకు అయితే పెద్దవాళ్ళలోనే చూసేవాళ్ళం. కాలం మారే కొద్దీ హెయిర్ లాస్కి చిన్న పెద్ద తేడానే లేదు. హెయిర్ ఊడిపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. చిన్న వయసులోనే బట్టతల రావడం, జుట్టు పలచపడ్డం, ఎదగకపోవడం కామన్ అయిపోయింది. ఎందుకు ఇలా జరుగుతుంది? కొన్ని తెలిసి కొన్ని తెలియక చేసే తప్పుల వల్ల అవ్వచ్చు, ఆహార విషయాల్లో మార్పుల వల్ల అవ్వచ్చు, పొల్యూషన్ వల్ల అవ్వచ్చు. ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి హెయిర్ని లాస్ అవడానికి. చిన్న వయసులోనే హెయిర్ ఎందుకు లాస్ అవుతుంది, ఆ లాస్కి కారణాలేంటో అనే విషయాలు చెప్తాను. ఈ వీడియోలో 7 విధాలుగా హెయిర్ లాస్ అవ్వకుండా ఉండే టిప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పే ఈ టిప్స్ తెలుసుకొని మీ హెయిర్ లాస్ అవ్వకుండా కాపాడాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో లెట్స్ బిగిన్. నెంబర్ 1, హెయిర్ కేర్ అండ్ సమ్ మిత్స్. విటమిన్స్ లోపం వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది. ఏవియాన్లో విటమిన్ ఈ ఉంటుంది. వీటిని యూజ్ చేయడం వల్ల మీ స్కాల్ప్లో స్ట్రెస్ని తగ్గిస్తుంది. వీటి వల్ల అద్భుతాలు జరుగుతాయి అని చెప్పడం లేదు, హెయిర్ లాస్ కంట్రోల్లోకి వస్తుంది అని అంటున్నాము. నెంబర్ 2, మాస్టర్బేషన్ వల్ల హెయిర్ లాస్ అవుతుంది అని చాలామంది అనుకుంటారు, కానీ మెడికల్గా రీసెర్చ్లో ప్రూవ్ అవ్వలేదు. ఇది జస్ట్ ఏ మిత్. నెంబర్ 3, హెడ్ షేవింగ్. చాలామంది అనుకుంటారు అస్తమాను హెయిర్ షేవ్ చేయడం వల్ల కూడా హెయిర్ బాగా స్ట్రాంగ్గా అవుతుంది అని, కానీ అది నిజం కాదు. అలా కంప్లీట్గా షేవ్ చేయడం వల్ల వారం నుండి 2 వారాలకి లైట్గా హెయిర్ షార్ప్గా పెరగడం చూస్తాం. ఇలా షేవ్ చేయడం వల్ల డాండ్రఫ్ ఉన్న సమస్యలు పోతాయి, కానీ హెయిర్ అనేది థిక్గా పెరుగుతుంది అనేది వాస్తవం. నెంబర్ 4, ఆయిలింగ్. ప్రతిరోజు ఆయిలింగ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, మంచిదే. కానీ వారం రోజులు ఆయిల్ చేసి ఉంచడం కరెక్ట్ కాదు. వారానికి 2 నుండి 3 సార్లు ఆయిల్ చేసినా, వారం మొత్తం ఆయిల్ చేసినా ఒకటే. వారం అంతా ఆయిల్ చేసి ఉంచడం వల్ల క్లాగ్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. వీటి వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది. సో వారానికి 2 సార్లు షాంపూతో పాటు 2 నుండి 3 సార్లు ఆయిలింగ్ మంచిది. నెంబర్ 5, చేంజింగ్ ప్రోడక్ట్. అస్తమాను హెయిర్కు వాడే ప్రోడక్ట్స్ని చేంజ్ చేయడం కరెక్ట్ అనుకుంటారు, కానీ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ని వాడుతున్నప్పుడు ఆ ప్రోడక్ట్ మన హెయిర్కి సెట్ అవడానికి కొంత టైం పడుతుంది. ఆ టైంని మనం ఇవ్వకుండా అస్తమాను ప్రోడక్ట్స్ని చేంజ్ చేస్తే హెయిర్ లాస్కి కారణం అవ్వచ్చు. నెంబర్ 2, డీహైడ్రో టెస్టోస్టిరాన్, డిహెచ్టి ఒక ఆండ్రోజెన్ అండ్ పురుషులకి వారి లక్షణాలను అందిస్తుంది. డిహెచ్టి హెయిర్ ఫాలికల్స్ని వీక్ అయ్యేలా చేసి జుట్టు ఊడటానికి కారణమవుతుంది. డిహెచ్టి ఎక్కువగా ఉన్నప్పుడే హెయిర్ లాస్ అవుతుంది. డిహెచ్టి కంట్రోల్లో ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయడం మంచిది. ఇంటి ఫుడ్ తినడం, జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయడం కరెక్ట్. హెల్తీ ఫుడ్ని తినడం అలవాటు చేసుకోవాలి. హెయిర్ కోసం బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్ గురించి ఇప్పుడు మీకు చెప్తాను. అవే మ్యాన్ మ్యాటర్స్ హెయిర్ గమ్మీస్. హెయిర్ బాగా హెల్దీగా ఉండాలంటే బయోటిన్, జింక్ అండ్ మల్టీవిటమిన్స్ వంటి పోషకాలు చాలా అవసరం. ఇవన్నీ ప్రతిరోజు ఆహారంలో తీసుకోలేము. అందుకే మ్యాన్ మ్యాటర్స్ వాళ్ళు ఈ విటమిన్ సప్లిమెంట్స్ని టేస్టీగా ఉండే గమ్మీస్ రూపంలో అందిస్తున్నారు. ఈ గమ్మీస్ని మీరు రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల కలిగే లాభాలు. నెంబర్ 1, మీ హెయిర్ అండ్ గెడ్డం పెరుగుదలకి హెల్ప్ చేస్తుంది. నెంబర్ 2, హెయిర్ ఒత్తుగా అండ్ దృఢంగా ఉండేలా చేస్తుంది. నెంబర్ 3, హెయిర్ పలచబడకుండా ఉండేలా చేస్తుంది. నెంబర్ 4, కొలాజన్ పెరిగేలా చేస్తుంది. తొందరగా వైట్ హెయిర్ రాకుండా నివారిస్తుంది. ఈ గమ్మీస్లో బయోటిన్, జింక్, మల్టీవిటమిన్స్ ఏ, సి, ఈ విటమిన్లు ప్రతి గమ్మీలో కలిగి ఉంటాయి. బయోటిన్ కోసం 20 గుడ్లు, జింక్ కోసం 20 జీడిపప్పులు, విటమిన్ ఏ కోసం 1/2 కప్ క్యారెట్, విటమిన్ సి కోసం 1/2 కప్ నారింజ, విటమిన్ ఈ కోసం 20 బాదం పప్పులు ఉన్నంత విలువలు ఈ గమ్మీస్లో ఉన్నాయి. ఇలాంటి ఫుడ్ డైలీ మన లైఫ్లో తీసుకోలేం కాబట్టి ప్రతిరోజు ఓ గమ్మీని 2 నుండి 3 నెలలు తినడం వల్ల మీరు ఉత్తమ ప్రయోజనాల్ని చూస్తారు. ఈ గమ్మీస్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, పూర్తిగా సురక్షితమైనవి. షుగర్ ఫ్రీ, 100% వేగన్, జెలటిన్ ఫ్రీ. ఆరోగ్యకరమైన జుట్టు పెరగడానికి అండ్ స్ట్రాంగ్ గా ఉండడానికి రోజువారీ మనం తీసుకునే ఆహారం సరిపోకపోవచ్చు. ఈ గమ్మీస్ జిగురు రూపంలో ఉన్నందున తినడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మ్యాన్ మ్యాటర్స్ భారతదేశంలో ఏకైక సంపూర్ణ మెన్ వెల్నెస్ ప్లాట్ఫామ్. ఈ గమ్మీస్ ని డాక్టర్స్ చే ధృవీకరించబడ్డాయి. మీరు ధైర్యంగా వీటిని తినొచ్చు. మా ప్రొడక్ట్స్ మీకోసం ఇంకా చాలా అందుబాటులో ఉన్నాయి. అవి స్కిన్, హెయిర్, వెయిట్, సెక్షువల్ వెల్ బీయింగ్, హైజీన్ అండ్ స్లీప్ కేటగిరీలో ఉన్నాయి. మీకు ఎటువంటి ఇష్యూ ఉన్నా సరే డాక్టర్తో గోప్యంగా మాట్లాడే డిజిటల్ సేవల్ని అందిస్తుంది మ్యాన్ మ్యాటర్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఈ గమ్మీస్ని కొనండి. మేము డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము, లింక్ ఓపెన్ చేసి బై చేయండి.
నెంబర్ 3 డ్రాస్టిక్ వెయిట్ చేంజ్. సడన్గా లావ్ అవ్వడం కానీ సన్నపడడం కానీ జరుగుతూ ఉంటాయి. ఇలా జరిగినప్పుడు హెయిర్ ఊడిపోవడాన్ని గమనిస్తూ ఉంటాము. ఎందుకు ఇలా జరుగుతుందో మీకు తెలుసా? బాడీ మాస్ ఇండెక్స్లో తేడాలు రావడం వల్ల వచ్చే సిగ్నల్స్ హెయిర్ ఫాలికల్స్ వీక్ అవడానికి కారణమవుతాయి. సో వీటి వల్ల హెయిర్ లాస్కి కారణమవుతుంది. నెంబర్ 4 బ్యాడ్ లైఫ్ స్టైల్. ఇప్పుడు బైక్, కార్ ఇలా ఎన్నో వచ్చాయి అవసరాలు తీర్చుకోవడానికి. అంటే ఇంటి దగ్గరలో ఉన్నప్పటికీ కూరగాయలు కొనడానికైనా ఇంకే అవసరాలకైనా బైక్ మీద వెళ్తున్నాం. ఇప్పుడు తినాలి అని అనిపించినప్పుడు ఆర్డర్ పెట్టుకుంటున్నాం, ఇంటికొస్తే తినేస్తున్నాము. ఉన్న చోటే కదలకుండా ఫుల్ స్వీట్స్, ఫుల్ గీ, ఫుల్ ఆయిల్ ఫుడ్ తింటూ ఉండటం వల్ల మన చేతులతో మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నట్లు అర్థం. నెంబర్ 5 స్కాల్ప్ అలర్జీస్. తలలో డాండ్రఫ్ ఉన్నప్పుడు పట్టించుకోకుండా అలా వదిలేస్తే ముందు స్కాల్ప్కి చాలా ప్రాబ్లంగా మారుతుంది. దీనివల్ల హెయిర్ లాస్ అవుతుంది, హెయిర్ స్ట్రెంగ్త్ దెబ్బతింటుంది. మీ డైట్ ప్లాన్ ప్రాపర్గా ఉంచుకోవడం ఇంపార్టెంట్. డాండ్రఫ్ స్టార్టింగ్లో ఉన్నప్పుడే క్యూర్ చేసుకోవడం ఇంపార్టెంట్. డాండ్రఫ్ అనేది క్యూర్ చేసుకోవచ్చు కొంచెం కేర్తో. ప్రతిసారి కెమికల్స్ ఉన్నవే కాకుండా అప్పుడప్పుడు న్యాచురల్గా ఇంట్లో దొరికే వాటితో హెయిర్ మాస్క్ వేసుకుంటూ ఉండండి. నెంబర్ 6 ఇమ్యూనిటీ. 2019 వరకు అయితే ఇమ్యూనిటీ గురించి మనలో చాలామందికి ఐడియానే లేదు. కానీ కరోనా తర్వాత అందరికీ ఇమ్యూనిటీ గురించి ఓ అవగాహన వచ్చింది. మీరు చాలాసార్లు చూసే ఉంటారు, గెడ్డం, తల మీద హెయిర్లో ప్యాచీగా గ్యాప్స్ వస్తుంటాయి. కొంతమందిలో మన బాడీలో ఇమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎప్పుడైనా వైరస్ ఎంటర్ అయినప్పుడు ఆ వైరస్ నుండి మనకి ఇమ్యూనిటీ హెల్ప్ చేస్తుంది. కానీ మనం తినే ఫుడ్ అసలు హెల్తీగా లేనప్పుడు ఏం జరుగుతుంది? మీ గుడ్ సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది, మీ హెయిర్ ఫాలికల్స్ను డ్యామేజ్ చేస్తుంది. దీనికి ఓ సొల్యూషన్ చెప్తాను. డిహెచ్డి బ్లాకర్స్ అంటే క్యారెట్, ఎగ్, ఆల్మండ్, టొమాటో, పంప్కిన్ సీడ్స్, టర్మరిక్, గ్రీన్ టీ, బనానా, బీన్స్ ఇలాంటి ఫుడ్ని మీ డైలీ లైఫ్లో యాడ్ చేయండి. డైలీ 30 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయండి. వాటర్ మీ బాడీ అవసరానికి తగ్గట్లు తాగండి. మీ హెయిర్ బాగా డ్రైగా ఉంటే కండిషనర్ని అసలు స్కిప్ చేయకూడదు. వారానికి ఓసారైన గుడ్ హెయిర్ మాస్క్ని యూజ్ చేయండి. లాస్ట్ వన్ నెంబర్ 7 షేవ్ ఆర్ ట్రిమ్. ఈ రోజుల్లో హెయిర్ లేని వాళ్ళకు కూడా హెయిర్ ఉండేలా చేయడానికి ఎన్నో వచ్చాయి. అందులో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఒకటి. ఇంకా ఎన్నో మెథడ్స్ ఉన్నాయి. వీటి వల్ల ప్రయోజనం ఏమో కానీ సైడ్ ఎఫెక్ట్స్ తప్పకుండా ఉంటాయి. ఇవన్నీ అవసరం లేకుండా ఉండాలంటే మీ హెయిర్ని అప్పుడప్పుడు ట్రిమ్ చేయడం మంచిది, షేవ్ చేయడం కూడా మంచిది. హెల్తీ ఫుడ్ తినడం కరెక్ట్, ఎక్సర్సైజ్ చేయడం, వాటర్ తాగడం, స్ట్రెస్ని తగ్గించుకోవడం చాలా మంచిది. ఈ వీడియోలో నేను చెప్పిన 7 ways టు స్టాప్ హెయిర్ ఫాల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.